హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చింతకాయ పప్పుచారు చేసే విధానం తెలుసుకుందాము. కావలసినవి ఉడకబెట్టిన చింతకాయలు, సోరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, కందిపప్పు, ఉడకబెట్టిన కందిపప్పు, పచ్చిమిర్చి వేసి జీలకర్ర వేసి కొద్దిగా బిర్యానీ పువ్వు, పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టాలి. టమాటా, ఆనియన్, ఉల్లిపొర, కొత్తిమీర. ఇప్పుడు చేసే విధానం ఎలాగో తెలుసుకుందాము. ఫస్ట్ ఒక బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఉల్లికాడలు వేసి బాగా కలపాలి. ఇవి కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత అయితే మనం కందిపప్పు ఉడకబెట్టేటప్పుడు దాంట్లో బిర్యానీ పువ్వు, పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లిపాయలు వేసి ఒక 3 విజిల్స్ ఉడకబెట్టుకోవాలి. చింతకాయ ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి కడిగేసి. ఇప్పుడు దీంట్లో మనము సూరకాయ ముక్కలు వేసుకొని కొంచెం కలిపి సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ సాల్ట్ వేసేసి మగ్గియాలి. మూత పెడితే తొందరగా మగ్గుతుంది. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి బగారా రైస్కి బాగుంటుంది. స్పైసీ ఉంటుంది పప్పుచారు ఇది. మళ్ళీ మూత పెట్టేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత టమాటా, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం టమాటా మగ్గాలి. కొంచెం టమాటా ముక్క మెత్తపడితే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. సొరకాయ మగ్గిన తర్వాతనే పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ పువ్వు వేయాలి కొంచెం. ఇది పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేయించినవి కావు. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి 3 మిక్సీకి వేసుకోవాలి. అది కూడా వేసి కలపాలి. కొంచెం ఒక 2 మినిట్స్, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉండకుండా కొంచెం కలపాలి ఆయిల్లో. ఇలా కలిపిన తర్వాత చింతకాయలు ఉన్నాయి కదా, పెట్టుకున్నాం కదా ముందుగా మనము. ఆ చింతకాయలను రసం తీయాలి. చింతకాయ కొద్దిగా స్మాష్ చేసేసి దాన్ని రసం తీసి వడబోసి దీంట్లో వేసుకోవాలి. చింతకాయ రసం, అది చింతకాయది
పిప్పి ఏం రాకుండా ఓన్లీ పులుసు మాత్రమే వేసుకోవాలి. ఒకసారి మనం చూసుకోవాలి, మనము ఎంత ఇంకా వాటర్ కావాల్సి ఇంకా కొంచెం ఓన్లీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకోసారి చింతకాయ వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ వాటర్ తీసుకోవచ్చు. మనకు పులుపు కావాల్సినంత తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మెంతులు, జీలకర్ర, ధనియాలు పేస్ట్ ఆల్రెడీ మన ఇంట్లో ఉంటుంది కదా, మెంతులు, జీలకర్ర, ధనియాల పేస్ట్ పౌడరు. ఆ పౌడర్ ఒక స్పూన్ వేయాలి. తర్వాత ఒక 2 minutes బాయిల్ కావాలి. కొంచెం షుగర్ వేసుకోవాలి, కొంచెం పావు స్పూన్ షుగర్, సరిపడినంత సాల్ట్. మరగడానికి వచ్చింది. కొంచెం ఆ చింతకాయ పులుసులో ఆ సొరకాయ ముక్కలు మగ్గాలి. కొంచెం సొరకాయ ముక్కలు పులుసులో ఉడికితే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మరుగుతుంది కదా, సొరకాయ ముక్కలు ఉడికిపోయినాయి, ఆల్మోస్ట్ టోటల్ ఉడికిపోయాయి. ఇప్పుడు దాంట్లో కందిపప్పు వేసుకోవాలి. ఉడికించిన కందిపప్పు మనకు చిక్కదనం చూసి, దాని కన్సిస్టెన్సీ చూసి చిక్క ఉందా, కొంచెం ఇంకా మనకి కొంచెం పల్చగా కావాలా, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 1 glass వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మరిగిన తర్వాత మళ్ళీ చిక్కబడిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు. మూత పెట్టేసి ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి, మరగనివ్వాలి. చింతకాయ పప్పు పులుసు మరిగే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే సాంబార్ మసాలా, మా ఇంట్లో చేసిన సాంబార్ మసాలానే పప్పులు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసింది ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక 5 minutes హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. అంతే, వేడి వేడి చింతకాయ పప్పుచారు రెడీ. దాన్ని ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుందామండి. దీంట్లో సొరకాయ ముక్కలు కాకుండా ఇంకా డ్రమ్ స్టిక్స్, దోసకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అదంతా మన ఆప్షన్ మాత్రమే. వేడి వేడి చింతకాయ పప్పుచారు రెడీ. కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి మీరు చేసుకోండి, టేస్ట్ చూడండి, చాలా